రైట్ ఇక టాప్ 4 బ్రేకింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ ఉచితమంటూ మంత్రులు గతంలో ఊతరగొట్టారు. కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. ఖజానా నింపుకోవటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది. ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేందుకు ఎత్తులు వేస్తోంది. ఎల్ఆర్ఎస్ పై రోజుకో నిర్ణయం తీసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ ఉచితమంటూ ఊదరగొట్టి ఇప్పుడు 25% రాయితీ ఎందుకో అర్థం కావటం లేదు. జీవో 168 ప్రకారం 50 మీటర్లకే బఫర్ జోన్ పరిమితి ఉంటుంది. కానీ తాజాగా బఫర్ జోన్ పరిధిని 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు పెంచారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ పై రియల్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు బడాబాబులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని మండిపడుతున్నారు. రైట్ ఇక ఎల్ఆర్ఎస్ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎల్ఆర్ఎస్ ఉచితమంటూ గతంలో ఊదరకొట్టిన మంత్రులు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సింధూర, ఎందుకంటే ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10-15 రోజుల నుంచి కూడా రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ 25% రాయితీ ఇస్తూ ఈ మధ్యకాలంలోనే జీవో విడుదల చేసింది. అది 31వ తారీఖు వరకు కూడా 20% ఫీజును రాయితీ ఇచ్చుకొని 14% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ధరలో 14% కూడా చెల్లించాలని కూడా చూపెట్టింది. అయితే అంతేకాకుండా ఈ మధ్యకాలంలో నిన్న కూడా ఒక జీవోని కూడా తీసుకొని ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసింది. ప్రధానంగా 3,000 కోట్లు అదనంగా రాబట్టేందుకు అక్రమంగా ఉన్న లేఅవుట్లను ఖచ్చితంగా ముందే ఫీజు చెల్లిస్తే అది పూర్తి స్థాయిలో ఏదైతే వెరిఫికేషన్ జరిగిన తర్వాత పరిశీలన జరిగిన తర్వాత వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అది అక్రమంగా పేరుతో 10% ఫీజును ఉంచుకొని మిగతా 90% ఫీజును కూడా రీఫండ్ చేస్తామంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దీనిపైన రియాల్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదైతే ప్రధానంగా 50 మీటర్ల ఏదైతే బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు కూడా పెంచింది. 200 మీటర్ల వరకు ఉన్న అన్ని లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా క్లియరెన్స్ ఇస్తాము. ఖచ్చితంగా వాటిపైన కూడా దృష్టి సారించాలని అధికారులకు జారీ చేసినటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 2 నిర్ణయాల పట్ల కూడా రియాల్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా 20,000 నుంచి 30,000 కోట్లు ఆదాయం ఆర్జించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా వీటన్నింటినీ కూడా చేసినటువంటి నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి కావచ్చు లేదంటే ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా చాలా వరకు జరిగాయి. కానీ పక్కాగా ఉన్నటువంటి లేఅవుట్లను మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ చేశారు. చాలా తక్కువగానే ఆ వెరిఫికేషన్ కూడా జరిగాయి. కానీ 10 రోజుల్లో 8,000 అప్లికేషన్లు దాదాపు 20 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ ఏ విధంగా సర్వే చేస్తారు, ఏ విధంగా క్లియరెన్స్ ఇస్తారని మాత్రం స్పష్టత ఇవ్వట్లేదు. దీనిపైన కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదైనా 20,000 కోట్ల నుంచి 30,000 కోట్లు రాష్ట్ర ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. కిరణ్, అసలు ఎల్ఆర్ఎస్ ఉచితమంటూ ఉదరగొట్టి ఇప్పుడు అసలు 25% రాయితీ అనేది అసలు ఎందుకు? కష్టంగా చింద్ర, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయింది. ఎక్కడ కూడా రూపాయి పుట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. 25% రాయితీ ఇస్తే ఖచ్చితంగా కట్టేటువంటి వాళ్ళంతా కూడా ఈ ఎల్ఆర్ఎస్ ఫీజును కడతారంటూ కూడా సూచించారు. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు సీతక్క కావచ్చు, ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినటువంటి ఎల్ఆర్ఎస్ కట్టొద్దంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు 75% రాయితీ. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. వీటన్నింటినీ కూడా ఆదాయం ఆర్జించే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. 31వ తేదీ వరకు ఎవరు కూడా అంత ఆదరబాదరగా కూడా ఈ ఎల్ఆర్ఎస్ కట్టొద్దంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనిపైన రైట్, థ్యాంక్ యూ కిరణ్.